నమస్తే, నా పేరు డాక్టర్ ఉడుగుల సమైక్య హరీష్. ఆర్టీవీ ఆంధ్ర తెలంగాణ వార్తా విషయాల్లో బీజేపీని ఓడించాక ప్రతిపక్షాలకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పటిదాకా మోడీ అజేయుడు, మోడీని ఓడించడం సాధ్యం కాదు 2024 అనుకుంటున్న వారికి ఒక అవకాశము, ఒక ఆశ కనిపించింది. అయితే అవకాశము, ఆశ కన్నా కూడా కర్ణాటకలో ఒక ఫార్ములా కనిపించింది. ఇది గనక ప్రతిపక్షాలు దేశవ్యాపితం చేయగలిగితే బీజేపీని, మోడీని సవాల్ చేసే అవకాశం ఉంటుంది. ఏమిటి ఆ ఫార్ములా? ఇప్పటిదాకా ప్రతిపక్షాలకు దేవర్ గ్రూపింగ్ ఇన్ ది డార్క్నెస్, ఏం చేయాలో అర్థం కాక చీకట్లో తిరుగుతూ వచ్చారు. మోడీని ఓడించడానికి మార్గమే కనిపించలేదు. కర్ణాటక ఎన్నికలు ఒక రకంగా ఆ మార్గాన్ని చూపాయి. ఏంటి మార్గం అంటే, ఒకటి ఎక్కడన్నా పోటీ బైపోలార్ అయితే, అంటే రెండు పార్టీ బీజేపీ వర్సెస్ ఒక పార్టీ ఉంటే అప్పుడు బీజేపీని ఓడించడం అనేది ఈ సులభం అవుతుంది అని అర్థమైంది. అయితే ఈ బైపోలారిటీ సాధించాలి అంటే ఏం చేయాలి? ఇప్పటిదాకా అనుకున్నది ఏంటంటే ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ, అంటే బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏకమైతే బీజేపీని ఓడించవచ్చు. ఉత్తరప్రదేశ్లో ఉప ఎన్నికలు, పార్లమెంటు జరిగిన కొన్ని ఉప ఎన్నికల్లో 2019 కన్నా ముందు సమాజ్వాదీ పార్టీ, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీ ఈ 4 పార్టీలు పోటీ చేస్తే మంచి బ్రహ్మాండమైన విజయాలు సాధించింది. సో అందువల్ల ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్, బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏకమైతే బీజేపీని ఓడించవచ్చు అనేది ఉదాహరణ. కానీ ఇది అంత సులభం కాదు, ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్షాల్లో కూడా ఆయా కాంట్రడిక్షన్స్ ఉంటాయి కనుక. మరి ఇంకో మార్గం ఏంటంటే, ఏదైనా ఒక పార్టీ మాత్రమే బీజేపీకి ప్రత్యర్థిగా మిగిలి మిగతా పార్టీలు గనక వీకైన్ అయిపోయినా కూడా బీజేపీ గెలవడం కష్టం. బెంగాల్లో జరిగింది అదే. బెంగాల్లో మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీగా పోలరైజ్ అయింది. కాంగ్రెస్, సిపిఎం బలహీనపడింది. జరిగిన ప్రభావం ఏంటి అంటే, బీజేపీకి 40% అబోవ్ ఓట్లు వచ్చినా గెలవలేకపోయింది. 77 సీట్లు తెచ్చుకున్నాక గెలవలేకపోయింది. కారణం ఏంటంటే, ఇప్పుడు కర్ణాటకలో కూడా జరిగింది అది. జనతాదళ్ సెక్యులర్ బలహీనపడింది. వాస్తవంగా బీజేపీ ఓట్లు తగ్గలేదు. బీజేపీకి లాస్ట్ ఎలక్షన్స్లో 36% వచ్చింది, ఇప్పుడు కూడా 36% వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ఓట్లు తగ్గినాయి, మరికొన్ని ప్రాంతాల్లో పెరిగినాయి. కానీ జరిగింది ఏంటి అంటే, జేడీఎస్కు 5% తగ్గి అది కాంగ్రెస్ షిఫ్ట్ అయింది. జేడీఎస్ బలహీనపడడం వల్ల లెస్ ట్రైపోలార్, అంటే త్రిముఖ పోటీ అనేది బలహీనపడి ఇట్ వాజ్ ఇంక్రీజింగ్లీ బైపోలార్, అంటే ద్విముఖ పోటీగా మారింది. ఇది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే కాంగ్రెస్కు 43% ఓటింగ్ వచ్చింది, బీజేపీకి 36% వచ్చింది. కాంగ్రెస్కు బీజేపీకి మధ్య 7% గ్యాప్ రావడంతో కాంగ్రెస్ 135 సీట్లు తెచ్చుకోగలిగింది. సో బెంగాల్ అనుభవం, కర్ణాటక అనుభవం ఏం చెప్తుంది? బీజేపీకి వ్యతిరేకంగా ఒక ప్లేయర్ మిగిలితే బీజేపీ గెలవడం కష్టమవుతుంది. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ పైన చాలా హోప్ ఎందుకు వచ్చింది ఆ రోజుల్లో అంటే, కారణం ఇది, ఎస్పీ వర్సెస్ బీజేపీగా బైపోలార్గా అవుతుంది అని. కానీ జరగలేదు, అది పూర్తిగా జరగలేదు. బీఎస్పీకి కూడా కొంత 11-12% ఓటింగ్ వచ్చింది. అందువల్ల పూర్తి బైపోలార్ జరగలేదు. ఎందుకంటే బైపోలార్ కాంటెస్ట్లో బీజేపీకి సవాల్ ఏమవుతుంది అంటే, హిందూ ఓట్ కన్సాలిడేషన్తోనే బీజేపీ రాజకీయం అంటే. కానీ హిందూ ఓట్ కన్సాలిడేషన్ కావాలి అంటే 80% ఉన్న హిందువుల్లో ఒక 40-45% తెచ్చుకొని కూడా బీజేపీ గెలవగలుగుతోంది. కానీ ఇప్పుడు బైపోలార్ అయితే ఏమవుతుందంటే, హిందూ ఓట్లో 60% తెచ్చుకోవాలి. అంటే ఒక్కొక్కసారి 50% ఓటు వస్తే తప్ప గెలవరు. సో 60% ఆఫ్ హిందూస్ బీజేపీకి ఓటు వేయడం అంతా మామూలు విషయం కాదు. ఎంత తీవ్రమైన హిందుత్వ పోలరైజేషన్ చేసినా, స్థానిక నాయకత్వం పైన, ప్రభుత్వం పైన వ్యతిరేకత లేకపోయినా కూడా 60% ఆఫ్ హిందూస్ బీజేపీకి ఓటేయడం అనేది మామూలు విషయం కాదు. అందువల్ల బైపోలార్ కాంటెస్ట్ గనక జరిగితే బీజేపీ ఓడించడం అనేది సాధ్యమవుతుంది. ఇక రెండవది ఏమిటి అన్నప్పుడు, ఈ ఎలక్షన్స్లో ఉన్నటువంటి కీలకమైన అంశం గవర్నెన్స్. ఇప్పుడు కర్ణాటక ఎన్నికలు ఏంటి? ఇప్పటిదాకా బీజేపీ చెప్తున్నది ఏంటంటే సుపరిపాలన, లేదంటే యూపీఏ 2 కుంభకోణాలు, అవినీతి, కాంగ్రెస్ పట్ల హిస్టారికల్ నరేటివ్, ఇది అవినీతికర పార్టీ. అందుకే మీరు గమనించండి, కాంగ్రెస్ ఉన్న చోటనే బీజేపీ విజయ శాతం ఎక్కువ. ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట
బీజేపీ అంత సులభంగా గెలవలేకపోయింది. ప్రాంతీయ పార్టీల మీద అవినీతి ఆరోపణలు చేసినా అది ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోయింది పూర్తిగా. కాంగ్రెస్ ఏంటంటే హిస్టారికల్గా అనేక రకాల కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కోవడం వల్ల కాంగ్రెస్ను యాంటీ కరప్షన్ నెరేటివ్ పైన, క్లీన్ పాలిటిక్స్, సుపరిపాలన, గుడ్ గవర్నెన్స్ అనే అంశాలపైన మోడీ ఎమర్జ్ అయ్యాడు. బీజేపీ కన్నా మోడీకి ఎక్కువ ఓట్లు రావటానికి, మోడీకి ఎక్కువ పాపులారిటీ రావటానికి ఇది కారణం. కానీ మోడీ నాకు కావుంగా, నాకు కానేదుంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, మోడీ ఇంటెగ్రిటీ ఆధారంగా బీజేపీ బాగా బలపడింది 2014లో, 2019లో. సో రాహుల్ గాంధీ రఫేల్ కుంభకోణం పైన ఎంత ప్రచారం చేసినా కూడా అది సాధ్యం కాలేదు. 20,000 కోట్ల రూపాయలు తన మిత్రుడికి ఇచ్చాడు అని. కానీ ఇప్పుడు 2 పరిణామాలు జరిగినాయి. ఒకటి, అదానీ వ్యవహారంలో ప్రజలు మరింతగా కన్విన్స్ అవుతున్నారు. అంటే అంబానీ రాఫెల్ కుంభకోణం విషయంలో కన్విన్స్ కానోళ్ళు కూడా అదానీ విషయంలో కన్విన్స్ అయ్యారు. దీనికి తేడా కారణం ఏంటి అంటే రాఫెల్ డీల్తో కామన్ మ్యాన్కి సంబంధం లేదు, కానీ అదానీ వ్యవహారంతో కామన్ మ్యాన్కి సంబంధం ఉంది. 2 రకాలుగా సంబంధం. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన ఎవరేజ్ ఇండియన్ కూడా అదానీ ఎపిసోడ్ వల్ల నష్టపోయాడు. అలాగే ఎల్ఐసి, ఎస్బీఐ లాంటి ప్రభుత్వ సంస్థలలో అదానీలో పెట్టుబడులు పెట్టడం వల్ల అది ప్రజలతో సంబంధం ఉంది. అందువల్ల ప్రజలతో సంబంధం ఉన్నటువంటి వ్యవహారం కనుక అదానీ విషయం మరింతగా జనంలోకి వెళ్ళింది. ఈవెన్ స్వామినాథన్ సంకలేశ్వర్ అయ్యర్, మా అందరికీ తెలిసి ఇతన్ని కూడా ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాసిన ఆర్టికల్లో కూడా అదానీ ఎపిసోడ్ కంపారిటివ్లీ మోర్ కన్విన్స్ చేసింది. అందుకే శరద్ పవార్ లాంటి వాళ్ళు దాన్ని న్యూట్రలైజ్ చేసే ప్రయత్నం, బీజేపీ తరఫున బ్యాటింగ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అదానీ నరేటివ్ అనేది మోడీ ఇమేజ్ను డెఫినెట్గా క్వశ్చన్ చేసింది. ఎందుకంటే సెబీ వ్యవహార సరళి చూసినా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా నాకు 6 నెలలు కావాలంటాను సెబీ. సో దీన్ని బట్టి క్లియర్గా తెలుస్తోంది. దానికన్నా ముఖ్యంగా కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వ అవినీతి ఎన్ని చెప్పినా మోడీ ఏం చేశాడు? మరి బీజేపీ ఇది స్థానిక ప్రభుత్వం తప్పు, రాష్ట్ర నాయకత్వం తప్పని కొట్టిపారేయచ్చు. కానీ అలాంటి అవినీతి పరుల తరఫునే కదా మోడీ వెళ్ళి ప్రచారం చేసింది. మోడీ ఎవరి తరఫున కర్ణాటకలో ప్రచారం చేశాడు? 40% కమిషన్లు తీసుకుంటూ సొంత పార్టీ, సొంత భావజాలం ఉన్న కాంట్రాక్టర్ల దగ్గర కూడా వదలని, లింగాయత్ స్వామీజీల మఠాలలో నుంచి కూడా 40% కమిషన్ కావాలన్న బీజేపీ నేతల కొరకే కదా మోడీ ప్రచారం చేసింది. ఇది మోడీకి సంబంధం లేదు కర్ణాటక అవినీతి అని ఎవరన్నా, మోడీ ఎందుకు మరి వీళ్లకు వెనుకేసుకొచ్చాడు, దీన్ని ఎందుకు ఆపలేకపోయాడు, ఇలాంటి వారికి అనుకూలంగా ఎలా ప్రచారం చేస్తారని క్వశ్చన్ వచ్చింది. అందువల్ల జాతీయ స్థాయిలో కనుక బీజేపీ గుడ్ గవర్నెన్స్ నరేటివ్ను కనుక పంక్చర్ చేయగలిగితే ప్రతిపక్షాలు బీజేపీని ఓడించగలుగుతాయి దేశంలో 2024లో. ఇక మూడవది ఏంటంటే వెల్ఫేరిజం. బీజేపీ మోడీ గెలవటానికి, యోగి ఉత్తరప్రదేశ్లో బలపడటానికి కేవలం హిందుత్వే కారణం కాదు, వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఒక కారణం. లాభార్థి పాలిటిక్స్ అంటారు. సో ఆ వెల్ఫేరిజాన్ని కర్ణాటకలో కాంగ్రెస్ రివర్స్న బీజేపీని కొట్టింది. ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా చేసిన ప్రచారంలో ఈ సంక్షేమ పథకాలు బాగా పనిచేశాయి. అంతకుముందు 2013 to 2018 మధ్య సిద్ధరామయ్య నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన అన్నభాగ్య ఇలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల కాంగ్రెస్ మేనిఫెస్టోకు, కాంగ్రెస్ హామీలకు క్రెడిబిలిటీ వచ్చింది. మోడీ విమర్శించారు కూడా, వారంటీ లేని కాంగ్రెస్ పార్టీ ఏం గ్యారంటీ ఇస్తుందని. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో గ్యారంటీని చూశారు ప్రజలు, అందుకు ఓట్లేశారు. అందువల్ల వివిధ రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నాయి, ప్రతిపక్షాల అధికారం ఉన్నాయి. గతంతో పోలిస్తే రాష్ట్రాల ఆర్థిక వనరులు పెరిగాయి. ఈ బీజేపీకి ప్రత్యామ్నాయంగా క్రెడిబుల్ వెల్ఫేర్ ఎజెండాను గనక దేశవ్యాపితంగా ప్రతిపక్షం పెట్టగలిగితే బీజేపీని ఓడించే ఫార్ములాలో మూడవది, మోడీని ఓడించే ఫార్ములాలో. నాలుగవది ఏంటంటే పాలిటిక్స్ ఆఫ్ ప్రివిలేజ్ వర్సెస్ పాలిటిక్స్ ఆఫ్ పూర్. సో ప్రతాప్ బాన్ మెహతా అనే ప్రముఖ రాజనీతి శాస్త్రవేత్త ఇండియన్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ ఎడిషన్లో రాసిన వ్యాసంలో కూడా పేర్కొన్నారు. ఈ పాలిటిక్స్ ఆఫ్ ప్రివిలేజ్ వర్సెస్ పాలిటిక్స్ ఆఫ్ పూర్ అనేది కర్ణాటకలో స్పష్టంగా కనబడ్డది. వాస్తవంగా రాహుల్ గాంధీ చాలా కాలంగా ఈ మాట చెప్తున్నాడు, సూట్ బూట్ కా సర్కార్ అని. కానీ అది అంత జనంలోకి పోలే. కర్ణాటక ఎలక్షన్లో జనంలోకి పోయింది. అందుకే మీరు గమనించండి,
కర్ణాటక ఎలక్షన్స్లో క్లియర్గా రూరల్ ఏరియాస్లో పూరల్ ఏరియాస్లో పనిచేసింది. దీనికి కారణం ఏంది? మరి అంతకు ముందు పనిచేయదు, ఇప్పుడు ఎందుకు పనిచేసిందంటే ఆ కండిషన్స్ ఉండాలి, ఆ సరైన మెసేజింగ్ ఉండాలి. ఆ పని కనుక జాతీయ స్థాయిలో చేయగలిగితే ఖచ్చితంగా ఎకనామిక్ డిస్ట్రెస్ ఉన్న సమయంలో ఈ క్లాస్ పాలిటిక్స్ పనిచేస్తాయి. కేవలం కులం పట్టుకునే, మతం పట్టుకునే రాజకీయం చేస్తే ప్రతిసారి గెలుస్తామనుకుంటే పొరపాటు. సో క్లాస్ పాలిటిక్స్కు ఇర్రెలవెంట్ అయింది, క్లాస్ పాలిటిక్స్ ఇప్పుడు విలువ లేదు అనుకున్న వారికి కర్ణాటక ఎలక్షన్స్ కాదని చెప్పింది. అందువల్ల ఈ క్లాస్ నరేటివ్, ధనిక వర్సెస్ పేద, పాలిటిక్స్ ప్రివిలేజ్ వర్సెస్ పాలిటిక్స్ పూర్ను గనక జాతీయ స్థాయిలో సరైన కండిషన్స్లో అమలు చేసి సరైన నినాదాలతో సరైన మెసేజింగ్తో ప్రతిపక్షం చేయగలిగితే మోడీని ఓడించే ఫార్ములా మనకు అక్కడ కనబడుతుంది. ఎందుకంటే కొన్ని నినాదాలు ఆ పరిస్థితుల్లో సక్సెస్ అవుతాయి. మీరు గమనించి ఉంటారు, రాజీవ్ గాంధీ మొదటిసారి 21వ శతాబ్దంలోకి అని ఆస్పిరేషనల్ ఇండియా స్లోగన్ ఇచ్చాడు. కంప్యూటర్లను ప్రవేశపెట్టాడు, ఎలక్ట్రానిక్స్ను ప్రవేశపెట్టాడు. కానీ ఆ రోజు రాజీవ్ గాంధీకి నెగటివ్ అయినాయి, ఇవేమీ లాభం చేయలే. కానీ ఇవాళ అవే ఆస్పిరేషనల్ ఇండియా, అదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదే ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ కూడా ఇవాళ మోడీకి ఉపయోగపడుతున్నాయి. అంటే అప్పటికి ఇంకా భారతీయ సమాజం వాటిని ఆహ్వానించి ఆస్వాదించే కండిషన్ లేదు రాజీవ్ గాంధీ చెప్పినట్టు. లేకపోతే ఇవాళ మోడీ చెప్తున్న ఆస్పిరేషనల్ ఇండియా, ఆనాడు రాజీవ్ గాంధీ నినాదం కూడా అదే. కానీ ఆ రోజు ఫెయిల్ అయింది, ఈరోజు సక్సెస్ అయింది. అంటే ప్రాపర్ కండిషన్స్ ఉండాలి. అందువల్ల కర్ణాటక అనేది క్లియర్ ఎగ్జాంపుల్ తెలియజేస్తుంది. ఆ ప్రాపర్ కండిషన్స్లో కనుక ప్రాపర్ మెసేజింగ్ ఉండగలిగితే యాంటీ మోడీ ఫోర్సెస్లు సక్సెస్ అయ్యటానికి ఒక ఫార్ములా. ఇక 5వది హిందుత్వ విషయంలో ప్రతిపక్షాలకు స్పష్టమైన అంచనా ఉండాలి. ఇప్పటిదాకా కర్ణాటక ఎన్నికలపైన ఒక రాంగ్ అనాలిసిస్ ఏంటంటే హిందుత్వ కంప్లీట్గా ఫెయిల్ అయింది, హిందుత్వ నినాదం బీజేపీకి ఉపయోగపడలేదు అనుకుంటున్నారు. కానీ అర్థం కావాల్సింది అంటే బీజేపీ ఇప్పటికీ 36% ఓటు బేస్ ఉంది. ఆ ఓటు ఏం తగ్గలే. మరి ఎందుకు తగ్గలే? ఎన్ని తప్పులు ఉండాలో కర్ణాటకలో బీజేపీలో అన్ని తప్పులు ఉన్నాయి, ఎన్ని లోపాలు ఉండాలో అన్ని లోపాలు ఉన్నాయి. చీఫ్ మినిస్టర్ వెరీ అన్పాపులర్, పార్టీలో అన్పాపులర్, ప్రజల్లో అన్పాపులర్, బీజేపీ నేతల మధ్య బహిరంగ కొట్లాట, వివిధ కులాలు, డామినెంట్ కులాలు బీజేపీ పట్ల ఆ కోపంతో ఉన్నారు. రిజర్వేషన్ ఇష్యూ, ఇట్లాంటి ఇష్యూలో లింగాయత్లు, ఒక్కలిగాలు, బీజేపీ మొత్తం రాష్ట్రం అంతా ఎక్స్పాండ్ కాలేదు, ఓల్డ్ మైసూర్లో లేదు. 40% కమిషన్ సర్కార్ అనేది కర్ణాటక ప్రజల జీవిత అనుభవము. ఇన్ని లోపాలు ఉన్నా కూడా ఎందుకు మరి 36% ఓటు వచ్చింది బీజేపీకి? మామూలు కాదు కదా, ఇది ఎలా వచ్చింది? ఓటు తగ్గలే కదా. అంటే చాలా క్లియర్గా హిందుత్వ ప్రచార ప్రభావము బీజేపీ ఓట్ రిటైన్ చేసుకోవడానికి ఉపయోగపడ్డది, కానీ ఆ విక్టరీ మార్జిన్ పెంచుకోవడానికి ఉపయోగపడలేదు. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. అందువల్ల హిందుత్వతోనే బీజేపీ గెలుస్తుంది అనుకుంటే తప్పు, హిందుత్వ అసలు ఏమీ పనిచేయదు అనుకుంటే తప్పు. ప్రతిపక్షాలకి క్లారిటీ లేకపోతే ప్రిమచ్యూర్గా హిందుత్వ పైన కంక్లూజన్కి వస్తే దెబ్బతింటారు. 2024లో బీజేపీ యొక్క పొటెన్షియల్ను అర్థం చేసుకోలేరు. హిందుత్వ ప్లస్ గుడ్ గవర్నెన్స్, హిందుత్వ వర్సెస్ క్లీన్ పాలిటిక్స్ నినాదము, హిందుత్వ ప్లస్ ఆస్పిరేషనల్ ఇండియా, హిందుత్వ ప్లస్ సోషల్ ఇంజనీరింగ్ వల్ల మోడీ గెలుస్తున్నాడు. సో ఈ విషయాన్ని అర్థం చేసుకుంటేనే ప్రాపర్ కౌంటర్ స్ట్రాటజీ ప్రతిపక్షాలు వేయగలుగుతాయి. ఇక 6వది క్యాస్ట్ ఫ్యాక్టర్. క్యాస్ట్ విషయంలో కూడా హిందుత్వ విషయంలో ఏ రకమైన అవగాహన ఉండాలో ఆ రకమైన అవగాహన ఉండాలి. క్యాస్ట్ అనేది ఓవర్ ఎంఫసైజ్ చేస్తే కర్ణాటక లాగానే ఉంటుంది. ఇక బీజేపీ చేసింది లింగాయత్ ఓటు తనకే ఉంటుందని, ఒక్కలిగాల్లోకి ఎక్స్పాండ్ అవుతామని ఇలా ప్రయత్నాలు చేశారు, కానీ నిలబడలే. ఏ కులము ఏ పార్టీకి పర్మనెంట్గా ఉండదు. మనకు ఆంధ్రప్రదేశ్లో కాపుల ఓటింగ్ పర్సనల్ చూసినది అర్థమవుతుంది. ఇప్పుడు లింగాయత్ ఓటు కూడా కాంగ్రెస్ బీజేపీ నుంచి కొంత స్ప్లిట్ అయింది, ఒక్కలిగా ఓటు జేడీఎస్ నుంచి స్ప్లిట్ అయింది. కొన్ని దశాబ్దాలుగా లింగాయత్లో బీజేపీ వెనకాలన్నారు, 89 నుంచి. కొన్ని ఒక్కలిగాలు జేడీఎస్ వెనకాలన్నారు. కానీ మొదటిసారి ఈ 2 సోషల్ బేస్ల్లో బీజేపీ జేడీఎస్ దెబ్బతిన్నది, ఎవరి వారి సోషల్ బేస్ నుంచి. కానీ అదే సమయంలో కాస్ట్ ప్రాధాన్యత లేదా? దీనికి సోషల్ ఇంజనీరింగ్ ఖచ్చితంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలుపులో కూడా ఇది క్లియర్గా ఉంది. అహిందా కోయలిషన్ గతంలో కూడా చెప్పాను. మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, ఈ విశాలమైన పాలిటిక్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ను కాంగ్రెస్ కర్ణాటకలో ఎంఫసైజ్ చేయగలిగింది. అందువల్ల జాతీయ స్థాయిలో కూడా కేవలం
పాలిటిక్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంత అవసరమో దానిపైన ఆధారంగానే మోడీని ఓడిస్తామనుకుంటే పొరపాటు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఆశపడుతున్నాయి. ఇటీవల స్టాలిన్ మీటింగ్ పెట్టాడు, కాంగ్రెస్ రాయ్పూర్ రెజల్యూషన్ ఉంది. అందువల్ల పాలిటిక్స్ ఆఫ్ సోషల్ జస్టిస్, సోషల్ ఇంజనీరింగ్ అవసరమే తప్ప అది మాత్రమే సరిపోదు. యూ హ్యావ్ టు ప్రొవైడ్ సంథింగ్ అదర్ దెన్ దాట్, సంథింగ్ మోర్ దెన్ దాట్. అది కనుక ప్రతిపక్షాలు చేయగలిగితే ఒక కాంబినేషన్, ఒక వెల్ఫేర్ స్టేటు, ఒక క్రెడిబుల్ ఆల్టర్నేటివ్ చూపెట్టగలమని గనక కన్విన్స్ చేయగలిగితే, పాలిటిక్స్ ఆఫ్ ప్రివిలేజ్ కాదు, పాలిటిక్స్ ఆఫ్ పూర్ అని, అంటే ఇలా అనేక ఫ్యాక్టర్స్లో గనక కరెక్ట్గా మోడీని ఎదుర్కోగలిగితే 2024లో ప్రతిపక్షాలకు అవకాశం ఉంటుంది. సోషల్ ఇంజనీరింగ్ను ఓవర్ ఎంఫసైజ్ చేయకూడదు, అండర్ ఎస్టిమేట్ కూడా చేయకూడదు. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మానిగాని తోడే ఈ దేశమేలే తోడే, మానిగాని తోడే ఈ దేశమేలే తోడే, వరుస పెట్టి ఒక్కొక్కటి అమ్మె మోసగాడే, వరుస పెట్టి ఒక్కొక్కటి అమ్మె మోసగాడే, తలదోసుకోడు గాని నాకు దోసి పెడతాడు, ఏ కాకి ఓలే ఉంటాడు, లోకాన్ని మాయ చేస్తాడు, నాకేమి వద్దనంటాడు, నాకేమి వద్దనంటాడు, నక్కలకు కుప్పలేస్తాడు. వాని గాని తోడే ఈ దేశమేలే తోడే, వరుస పెట్టి ఒక్కొక్కటి అమ్మె మోసగాడే. ఏదొల్ల నోటి కానీ ఆ ముద్ద గుంజుకుంటాడు, ఏదొల్ల నోటి కానీ ఆ ముద్ద గుంజుకుంటాడు. గ్యాసు బండ ధర పెంచి పాసి పువ్వ దినమంటాడు, పని పథకములకేసి పన్నాగములుంటాడు. చదువులదేముంది అయ్య, కొలువులదేముంది.